దానియేలు అన్నాడు, మర్మములను బయలుపరిచే దేవుడు ఒకడున్నాడు, ఆయన మనకు మర్మములను తెలియజేస్తాడు. ఇప్పుడు మనం చూడబోతున్న ఒక ప్రవచనం, నెబుకద్నెజరు కలిగిన దర్శనంలోని ఒక ప్రవచనాన్ని మనం చూడబోతున్నాం. నెబుకద్నెజరు తాను నిద్రిస్తూ ఉండగా ఆయనకు ఒక దర్శనమును దేవుడు చూపించాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, ఒక ఎత్తైన ప్రతిమ ఒకటి ఆయన కలలో ఆయనకు కనబడింది. ఆ ఎత్తైన ప్రతిమ విచిత్రంగా ఉంది. దాని ఆకారము, రూపురేఖలన్నీ కూడా విచిత్రముగా, ఆయనకు ఇంతవరకు ఎన్నడూ తెలియని విధంగా ఉన్నది. సో కలగన్నాడు కానీ మర్చిపోయాడు. తెల్లవారి శకునగాండ్రను, గారుడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలిపించాడు. ఎవరి వశము కాలేదు, ఎవరి ద్వారానో కాలేదు. అయితే దానియేలుకు వచ్చింది. ఏమండి, సమయాన్ని బట్టి కొంచెం జనరల్ న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని కామెంట్స్ను కట్ చేశాను. దానియేలు దగ్గరికి వచ్చింది ఆ విషయం. దానియేలు మొట్టమొదట, నాకు తెలుసు సార్, నేను ఏదైనా చెప్పగలను అనలేదు. దానియేలు అన్నాడు, నాకేమీ తెలియదు, దేవుడు మర్మములను బయలుపరచువాడు, నేను నమ్మిన దేవుడు, ఆయన చెబితే నేను మీకు చెబుతాను, నాకు కొంచెం టైం కావాలి అన్నాడు. అలాగన వెళ్ళి టైం కావాలని వెళ్ళి, దేవా నాకు ఏదైనా చెప్పు, దేవా అనలేదు. ఆయన తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి, నా కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. ఎంత మహా గొప్పవారిమైనా సాటి విశ్వాసుల ప్రార్థన సహాయం కోరడం అనేది బైబిల్లో దైవ భక్తులు నేర్పిస్తున్న విషయం. అది మనం ఎంత ప్రార్థనా పరులమై మనం ప్రార్థిస్తే ఎన్ని గొప్ప కార్యాలు జరిగినా, మర్మములను విప్పే జ్ఞానము నీకున్నా, బైబిల్ చెబుతుంది సహవాసములోని ప్రాముఖ్యత ఏమిటంటే, యు విల్ షేర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ విత్ కో బిలీవర్. షద్రక్ మెషక్ అబేద్నెగోల దగ్గర నా గురించి ప్రార్థన చేయండి, నేను మాట ఇచ్చాను రాజుగారికి, దేవుడు బయలుపరిస్తే కానీ నేను చెప్పలేను. అలాగే నా ప్రార్థన చేశారు వారందరూ కలిసి. దానికి జవాబుగా దేవుడు జవాబును అందించాడు. రాజా, మీరు చూచుచుండగా ఒక ఎత్తైన ప్రతిమ మీకు కనబడిందయ్యా. ఆ ప్రతిమ విచిత్రంగా ఉంది. తల బంగారముతో చేయబడినట్టుగా మీకు కనబడింది. దాని ఛాతీ, చేతులు వెండితో చేయబడినట్టుగా మీకు కనబడ్డాయి. దాని నడుము నుండి తొడల వరకు ఇత్తడితో చేయబడినట్టుగా మీకు కనబడింది. దాని తొడల నుండి మడిమెల వరకు ఇనుముతో చేయబడినట్టుగా కనబడింది మీకు. దాని పాదములు మాత్రం ఇనుము, మట్టితో మిశ్రమముగా కనబడిందయ్యా. ఇలా మీరు చూస్తుండగానే ఆకాశము నుండి చేతితో తీయబడని ఒక రాయి, ఆ రాయి ఆకాశము నుండి వేగముగా వచ్చి ఈ పాదముల మట్టి ప్రభుత్వము, ఇనుము మట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మీద పడి ఆ విగ్రహమునంతటిని కూడా తుత్తినీయలుగా చేసేసింది. ఆ విగ్రహమును పొడిగా మార్చిన తర్వాత గాలి ఒకటి వీచి ఈ పొడినంతటిని భూమి మీద నుండి కొట్టుకొని పోయింది. ఆ ధూళి లేకుండా పోయింది. తద్వారా ఈ చిన్న రాయే భూగోళమంత పెద్ద రాయిగా ఎదిగింది. ఆ రాయే పరిపాలిస్తూ ఉన్నది. ఇది చెప్పాడు. వెంటనే షాక్ తిన్నాడు. ఫీజు కరెంట్ షాక్ తగిలినంత పనైంది రాజుగారికి. అరే, కరెక్ట్గా ఇదే పడిందిరా, నాకు కరెక్ట్గా చెప్పావు నువ్వు, మరి దీని భావం ఏమిటో చెప్పవా అన్నాడు. రాజా, వినండి, మీకు ఆ భావం చెబుతున్నానని ఇక దాని భావాన్ని మొదలు పెట్టాడు. ఏమిటంటే, రాజా, మీరు చూచుచుండగా ఒక తల బంగారముతో కనబడిందే, ఆ బంగారము మీ సామ్రాజ్యమే, అది బబులోను సామ్రాజ్యమే అని చెప్పాడు. ఆ బబులోను సామ్రాజ్యం ఆనాడు ఆక్రమించిన ప్రదేశాలు ఆ రెడ్ కలర్లో ఉన్నాయి. అంత సామ్రాజ్యాన్ని బబులోను సామ్రాజ్యం పరిపాలిస్తుండేది. ఈ బబులోను సామ్రాజ్యం గురించి గొప్పతనం ఏమిటంటే, బంగారము లోహములన్నిట్లో ఎందుకు అత్యంత విలువైనదో అలాగే ప్రపంచ ప్రభుత్వాలన్నిట్లో కూడా ఈ బబులోను సామ్రాజ్య ప్రభుత్వమే అంత విలువైనది. ఎంత విలువైనది అంటే,
మీకు తెలుసు, ప్రపంచ వింతల్లో ఒక వింత ఏమండి, హ్యాంగింగ్ గార్డెన్స్. ఇప్పుడు మీరు అపార్ట్మెంట్స్ కట్టుకొని దాని మీద కిటికీల దగ్గర చెట్లు పెట్టి, తొట్లు పెట్టి, దాంట్లో తీగలు వచ్చేటట్టు పెట్టి, ఆ తీగ కిందికి వేలాడుతుంటే దానికి తీగ కట్టి, దారం కట్టి ఏదేదో చేస్తున్నారు కదా. ఈ టెక్నాలజీ ఫస్ట్ ఇన్వెంట్ చేసిన వాడు కింగ్ నెబుకద్నెజర్. 6 ఎకరాల స్థలములో 6 అంతస్తులతో బిల్డింగ్ కట్టించాడు. ఒక అంతస్తు కంటే ఒక అంతస్తు కొంచెం తక్కువ, ఒక అంతస్తు కంటే ఒక అంతస్తు తక్కువ, అలాగూ గోపురం లాగా వచ్చేటట్టు కట్టించాడు. ఎందుకు కట్టించాడో తెలుసా? నెబుకద్నెజర్ గారు మాదీయ రాజు గారి కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. మాదీయ దేశమేమో కొండలు, లోయలు, జలపాతములు, పక్షులు, చెట్లు కలిగిన దేశం. ఈ బబులోను అంటే ఇప్పటి ఇరాన్ కాదు, ఇరాక్ వాజ్ ఇనిషియల్లీ ఇట్ వాజ్ బాబిలోనియన్ కింగ్డమ్. సో అక్కడ ఇరాక్లో మీరు గమనిస్తే దుమ్ము ధూళి చెట్లు ఉండవు. ఖర్జూరపు చెట్లను తెచ్చుకొని షో చెట్లుగా రోడ్డు పక్కన పెట్టుకుంటారు అంతే. సో అలాంటి ఇరాన్లో యూఫ్రటీస్ నది, టైగ్రీస్ నది మధ్యలో ఉంది ఆ దేశం. సో అలాగున ఆ దేశంలో దుమ్ము ధూళి ఉంది, కానీ చెట్లు, చేమలు, కొండలు, లోయలు, పక్షులు, జలపాతాలు ఏవీ లేవు. ఈ అమ్మాయి మాదీయ దేశంలో పుట్టి పెరిగింది. రోజు రాజమందిరంలో నుండి చూస్తే అలాగ పక్షులు ఎగిరిపోతుండేవి, ఇలాగ నీళ్లు అలాగ జలపాతంలో కారుతూ ఉండేవి. ఇవన్నీ సౌందర్యాలు ఇక్కడ కనబడట్లేదు. కాబట్టి ఆమె ఎప్పుడు అత్తగారింటికి కొత్తగా వచ్చిన కోడలి వలె మూతి ముడుచుకొని కూర్చుంది. ఈయన గారు ఎప్పుడొచ్చినా సంతోషంగా ఉండేది కాదు. ఇటువైపు వచ్చాడు అనుకోండి, ఏమైంది అమ్మాయి, వాట్ ఈస్ ద ప్రాబ్లం? అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, మా దేశంలో ఇలా లేదు, ఎటు చూసినా దుమ్ము ధూళి మీ దేశంలో. నేనేమో పుట్టినప్పటి నుండి కొండలు, లోయలు అంతా కూడా ఆ యొక్క బెంగళూరు చిన్న అమెరికా లాగా ఉండేది. ఇప్పుడు మీరు తీసుకొచ్చి మామూలను కొత్తగూడెంలో పడేసినట్టుంది. కొత్తగూడెం అంటే బొగ్గు, దుమ్ము, ధూళి ఉంటుంది అక్కడ. నాకు నచ్చట్లేదు ఈ సంసారం, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, మా మమ్మీ జ్ఞాపకం వస్తుంది, మా డాడీ జ్ఞాపకం వస్తుంది అంటారు కదా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు. సో అలాగే అంటుంటే, ఒరే నాయన, ఇంత రాజునై ఉండి ఆఫ్టర్ ఆల్ భార్యను కూడా సంతోషపెట్టలేకపోతున్నాను, ఇదేం బ్రతుకురా నాదా అనుకున్నాడు ఆయన. అనుకొని, నేను ప్రపంచ సామ్రాజ్యాధినేతను, నీ కొరకు ఏది సృష్టించమంటావు? నాకు చెట్లు కనబడాలి, దాని మీద పిట్టలు వచ్చి వాలాలి, నీళ్లు ఇలాగ జలపాతం వెళ్తున్నట్టు శబ్దం కావాలి నాకు. ఓహో అలాగా అని 6 ఎకరాల భూమిలో 6 అంతస్తుల్లో ఒక్కొక్క అంతస్తు చుట్టూ చెట్లు, నీరు ఇలాగ పారుతూ ఉండాలి. ఆమె ఇట్లా వచ్చి చూస్తే నీళ్లు ఇలాగ పోతూ ఉంటే, అబ్బాయి ఎంత సంతోషంగా ఉందిలే అని చెయ్యి నీళ్ళని ఇలాగన ఒకరి మీద పోతే ఆమెకు ఎంతో సంతోషం. సో అలాగున ఆమె గురించి ఒక క్రియేషన్ చేశాడు. మొట్టమొదటి హైడ్రాలిక్ సిస్టమ్ను కనిపెట్టిన వాడు కూడా నెబుకద్నెజరే. ఎలాగంటే నీళ్లను పైకెక్కించాలి. ఎలా మరి ఏమండి, పైపులు పెడితే నీళ్ళు పైకి ఎక్కుతాయా? హైడ్రాలిక్ సిస్టమ్ వాడాలి. సమ్ ఫోర్స్ ఆ నీళ్లను ఇటు లాగి పైకి తన్నాలి. సో ఆ విధంగా ఈ హైడ్రాలిక్ సిస్టమ్ను కూడా యూజ్ చేసి యూఫ్రటీస్ నదిలోని నీళ్లను 6 అంతస్తుల బంగ్లా మీదకి ఎక్కించాడు. పై బంగ్లా మీద నీళ్లు పడుతుంటే అవన్నీ చుట్టూ తిరిగి నిండి మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్లోనికి వచ్చి తిరుగుతాయి, మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్లోనికి వచ్చి తిరుగుతాయి, 6 అంతస్తులు తిరిగి చివరికి మళ్ళీ భూమి మీదకి పోతాయి. అట్లా చేశాడు భార్య కొరకే. తాజ్మహల్ను ఎవరు కట్టించారు? ఎందుకు కట్టించారు? భార్య కొరకే కదూ, ఏమండి? సో ఆ విధంగా భార్య మీద మమకారంతో కట్టించింది. ప్రపంచ వింతల్లో ఒక వింతగా నిలిచింది. బబులోను సామ్రాజ్యం ఇప్పటిది కాదు, క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల సంగతి మాట్లాడుకుంటున్నాం మనం. సో అందుకని అది బంగారు సామ్రాజ్యంగా ఆనాటి ప్రజలు చెప్పుకునేవారు అన్నమాట. ఆ తర్వాత
బబులోను దేవత పేరు మర్దూకు దేవత. ఈ బిల్డింగ్ ప్రక్కన వెనక వైపు గోపురం కనబడుతుంది చూసారా, అచ్చం హిందూ టెంపుల్ గోపురం లాగా లేదు. సో మర్దూకు దేవత దేవాలయాలు కూడా ఇట్లా మెట్లుగా పైకి ఉండేవి. అలాగే ఈ 6 అంతస్తులను కూడా ఇట్లా మెట్లు పైకి కట్టించాడు అనమాట. అంతేకాదు ప్రపంచ సామ్రాజ్య చరిత్రలో బబులోనీయులు వాడినంత బంగారాన్ని ప్రపంచంలో ఈనాటికి ఏ దేశము వాడలేదు. ఎంత వాడారో తెలుసా? దేనికి వాడారో చెప్పడం కంటే ఒకదానికి చెప్తా. వాళ్ళ ఇళ్ల మీద గోడలకు, ఇప్పుడు మనం ఇక్కడ లప్పం వేసి దీని మీద కలర్ వేసాం కదా, ఏదో కలరు, వాళ్ళు అప్పుడు బంగారాన్నే పౌడర్ చేసి కలర్ వేసుకున్నారు. వాళ్ళ ఏషియన్ పెయింట్ అది. ఎప్పుడు బంగారమును పౌడర్ చేసుకొని ఇలా పూసుకొని సంతోషించారు సామాన్య ప్రజలు, రిచ్ పీపుల్ కాదు. అంత విస్తారంగా బంగారం దొరికింది, వాళ్ళు వాడారు. అందుకే దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని బంగారపు శిరస్సుగా చూపించాడు. రెండవది, శిరస్సుగా ఎందుకు చూపించాడు దాన్ని అంటే, మీరు గమనిస్తే శరీరము ఇంత పెద్దగా ఉంటుంది, కానీ జానడు శిరస్సుతోనే ఈ టోటల్ బాడీ విల్ బి కంట్రోల్డ్ కదండి. ఆఫ్టర్ ఆల్ జానడు. ఎప్పుడైనా మీకు కోపం వచ్చి అందంగా లేనో, వెంట్రుకలు సరిగా లేవో, అన్నీ ఊడిపోతున్నాయనో, ఈ ఒక్కదాన్ని తీసి పక్కన పెట్టండి. కొన్నిసార్లు మన ముఖం మీద, మన హెయిర్ మీద, మన ముక్కు మీద కోపం వస్తుంటుంది కదా, గిట్లెందుకు ఉంది, కొంచెం అనుష్కలాగా ఉంటే ఏమైంది నా ముక్కు, ఎన్నెన్నో మనం అనిపిస్తూ ఉంటుంది కదా. మరి కోపం వచ్చి ఒకసారి తీసి నువ్వు ఇంట్లోనే ఉండు, నేను ఒక్కదాన్ని పోయేస్తా అని పోయిరండి చూద్దాం. తలను బట్టే ద హోల్ బాడీ, ఎంత పెద్దది కానీ ఎంత లావుది కానీ, ఈ చిన్న తలను బట్టే ఇది రన్ అవుతుంది, నడిపించబడుతుంది. అలాగే శిరస్సుగా ఎందుకు చూపించాడంటే, బబులోనులోని మతము, రాజకీయము, వ్యాపారము, ఇవే ప్రపంచ సామ్రాజ్యాలన్నిట్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఈనాటికి. అందుకే చెప్పాను ప్రకటనలో బబులోను ఉందని. ఆ బబులోను 18వ అధ్యాయంలో నాశనం చేస్తున్నాడు దేవుడు. భూరాజులు, భూవర్తకులు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా నీతో వ్యభిచరించారు అని దేవుడు చెబుతూ ఉంటాడు అనమాట. అలాగే పరిశుద్ధుల రక్తమును త్రాగిన మద్యపు చేతిలో మద్యపు గ్లాస్ పట్టుకొని పరిశుద్ధుల రక్తంతో మత్తిల్లి ఉన్నావు బబులోను నీవు అంటూ 17వ అధ్యాయంలో చెప్పాడు ప్రకటనలో. ఈ రెండింటిని నేను డిస్ట్రాయ్ చేస్తాను, నాశనం చేస్తాను. కానీ దాని ప్రారంభం శిరస్సుగా దేవుడు ఎందుకు చూపించాడంటే, శిరస్సును బట్టే తక్కిన సామ్రాజ్యాలు, నెక్స్ట్ వచ్చిన సామ్రాజ్యాలన్నీ కూడా ఆ కాన్సెప్టే, రిలీజియస్, పొలిటికల్, ఎకనామికల్ కాన్సెప్ట్స్ను వాళ్ళు అడాప్ట్ చేసుకొని కంటిన్యూ చేశారు. కాబట్టి దాన్ని శిరస్సుతో చూపించారు. అలాగే త్రవ్వకాలలో హెరోడోటస్ అనే హిస్టారియన్ వెళ్ళాడు. వెళ్తే ఈ గోడలకు బంగార పూత పూసి ఉండడం అనుకున్నాడు ఆయన. తర్వాత వెరీ ప్లాన్డ్ డ్రైనేజ్ సిస్టమ్, ఆ రోజుల్లోనే చక్కగా డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ డ్రైనేజ్ కాదు, ఇట్ షుడ్ బి క్లోజ్డ్ అగైన్. ఇప్పుడు హైదరాబాద్లో వెళ్తే మీరు ఏ వీధిలో కూడా నడవలేరు. ఎందుకంటే సుగంధ ద్రవ్యములు, ఇటు నుండి ఒక విధమైన సుగంధ ద్రవ్యం వచ్చును, అటు నుండి ఒక సుగంధ ద్రవ్యం వచ్చును. మూసీ నది ఎక్కినచో హైదరాబాద్ అంతటి సుగంధ ద్రవ్యం మీకు వ్యాపించును. ఆ వాసన బస్సులో కూర్చున్న తర్వాత కూడా గంట వరకు కూడా ఇంకా ముక్కులోనే ఉండును. వీళ్ళు ఆనాడు పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్, పర్ఫెక్ట్ హౌసింగ్, హౌస్ మీద మళ్ళీ గ్లేజ్డ్ యానిమల్స్, బ్రిక్స్తోనే చెక్కుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు టైల్స్ తెచ్చి పెట్టుకుంటారు బాత్రూంలో, నిలబడి కొన్నాళ్ళకి ఆ డిజైన్ కాస్త, ఇది అట్లా కాదు, వాళ్ళ ఇటుకలతోనే ఆ కన్స్ట్రక్షన్స్ చేశారు వాళ్ళు. అంత గొప్ప ఆర్కిటెక్చరల్ వర్క్ ఆనాడే బబులోన్లో డెవలప్ చేశారు. అందుకని అన్నాడు, రాజా
ఈ తల, ఈ బంగారము శిరస్సు మీరే. మీ సామ్రాజ్యమును దేవుడు బంగారు సామ్రాజ్యంగా, ఏ పేదవాడు కూడా లేకుండా, అడుక్కునేవాడు లేకుండా సమృద్ధి అయిన ఆహారము పక్షులకుంది, జంతువులకుంది, మనుషులకు కూడా ఉంది. అందుకే మీది బంగారు సామ్రాజ్యం సార్ అని చెప్పాడు దానియేలు. నేను చెప్పినట్టుగా ఈ బబులోను మొదట నిర్మించిన వాడు నిమ్రోదు. ఏమండి, ఆ నిమ్రోదు సాతాను యొక్క కుమారుడే అని చెప్పాను. ఆ నిమ్రోదు ద్వారానే ప్రపంచ సామ్రాజ్యాలన్నీ నడిపించబడుతున్నాయని చెప్పాను. ఆ నిమ్రోదే మళ్ళీ రాబోతున్నాడు అని కూడా చెప్తున్నాను. ఇది మీరు పరిశోధనాత్మకంగా వినాలి, చదువుతుండాలి. నేను చెప్పిన రెఫరెన్సెస్ నిమ్రోదు గురించి ఉన్నవి. ఆ చదివినప్పుడు ఒక్కొక్క పదము అర్థం చేసుకుంటూ చదవండి. అప్పుడు మీకు నిమ్రోది యొక్క గొప్పతనం ఏమిటో, వాడు ఎందుకు మళ్ళీ వస్తాడో మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పటి ఇరాక్లోని బాగ్దాదుకు 59 మైళ్ళ దక్షిణ పడమర, బాగ్దాదుకు దక్షిణలో పడమరలో ఈ బబులోను ఉండేది అన్నాడు. బాబెల్ అనే పదము నుండి కల్దీయుల భాషలో ద గేట్స్ ఆఫ్ గాడ్స్, దేవతల ద్వారము అని దీనికి పేరు పెట్టబడి ఉండేది. బబులోను చరిత్రను గురించి రాస్తూ జోసిఫస్, ఈయన జూయిష్ రోమన్ హిస్టారియన్ ఫ్లేవియస్ జోసిఫస్, యేసుక్రీస్తు కంటే ముందు నుండి కూడా చరిత్రలో యూదులకు ఏమేం జరిగిందో పర్ఫెక్ట్గా రాసిన రచయిత ఫ్లేవియస్ జోసిఫస్. ఈయన క్రీస్తు తర్వాత 94వ సంవత్సరంలో అటు రోమన్ హిస్టరీని, గ్రీక్ హిస్టరీని, జూయిష్ హిస్టరీని పర్ఫెక్ట్గా రాశాడు. చరిత్రలో ఫిలాసఫర్స్, చాలా గొప్ప రీసెర్చ్ వర్కర్స్ అందరు కూడా హిస్టరీ పరంగా ఈయన హిస్టరీని అథెంటిక్గా వాళ్ళు పరిగణిస్తారన్నమాట. సో ఈయన రాస్తూ అన్నాడు, ఏమన్నాడంటే, ఆ 4వ లైన్ చదువుతున్నాను టైంను బట్టి. He wrote that it was Nimrod who had the tower built, and that Nimrod was a tyrant who tried to turn people away from God. నిమ్రోదు ఆయన బాబెలు గోపురమును కట్టించడమే కాదట, ఆయన దేవునికి విరోధముగా ప్రజలందరినీ త్రిప్పివేసిన వాడు నిమ్రోదు. సో అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? నిమ్రోదు గురించి కొంచెం చెప్పాలి నేను. బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, జాగ్రత్త వినండి. నేను చెప్పిన కొన్ని సత్యాలు చాలా మంది పాస్టర్లు కూడా తెలియవు. తెలియని వాళ్ళు ఏమంటారంటే ఆయన అబద్ధం చెప్పాడంటారు. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అయితే సత్యం ఏదో ఆయనకు తెలిసి ఉండాలి కదా. నాకు సత్యం తెలియదు అంటాడు, నేను చెప్పింది అబద్ధం అంటాడు. మళ్ళీ బాబు, ఆయనది అబద్ధం అని నేను అనాలంటే సత్యం నాకు దానికి వేరుగా తెలుసున్నప్పుడు అది అబద్ధం అనాలి. వాళ్ళు పరిశోధన చేయరు, నేను పరిశోధన చేసి గ్రంథాలు అనేక లైబ్రరీలో దినాలు గడిపాను. నేను నా పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత హోమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత అట్లా గడపనియదు కదా. హోమ్ మినిస్టర్ వస్తే ప్రైమ్ మినిస్టర్ అయినా హోమ్ మినిస్టర్ చెప్పినట్టే వినాలి కదా. హవ్వమ్మ చెప్పినట్టే విన్నాడా మన తాతగారు ఆదాం? మన పరిస్థితి అంతే. సో హోమ్ మినిస్టర్ రాకముందే జాగ్రత్త పడి నేను లైబ్రరీల చుట్టూ తిరిగాను. ఆ వయసులో నాకు అప్పుడు ఏ అంశం మీద తెలుసుకోవాలన్నది అవన్నీ గ్రంథాలు చూసి రాసుకొని, ఫోటో సెల్ ఫోన్ లేదా ఆ రోజుల్లో, సో రాసుకొని ఒకటొకటి పేజీలు రాసుకొని, పేజీ నంబరు, బుక్ అడ్రస్ అవన్నీ రాసుకొని, ఇప్పటి వరకు అవి చినిగిపోతున్నాయి నా దగ్గర. అవన్నీ చేస్తే ఈ మాత్రం ఎసెన్స్ మీకు అందించగలుగుతున్నాను నేను. ఏమండి, సింపుల్గా తప్పు అనే వాళ్ళను ఇదే హాల్లోనికి పిలవండి, నాతో డిబేట్ చేయమనండి. డిబేట్ చేస్తే అయిపోద్ది కదా. నేను మోసం చేశానా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, రుజువు అవుద్ది కదా. నా దగ్గర బోలెడు హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను నేనంటే దాని వెనుక బోలెడు ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆ స్టేట్మెంట్ వస్తుంది. సో జాగ్రత్త వినండి. నేను అన్నాను, ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వెళ్ళారు అని వ్రాయబడి ఉంది. దీనికి నేను ఒక అరగంట యూట్యూబ్లో ఒక మెసేజ్ చేశాను, ఎవిడెన్సెస్తో చెప్పాను. దాని కొరకు మీరు షిలో బైబిల్ టీవీ
అని కొడితే నా మొహం కనబడుతుంది. నా మొహం చూడగానే భయపడొద్దు, ఎవరు కూడా భయపడకుండా ఆ స్క్రోల్ చేస్తే క్రింద దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అన్న అంశం ఒకటి ఉంటుంది. అది మీరు 1/2 అవర్ ఓపిక్గా బైబిల్ దగ్గర పెట్టుకొని వినాలి. రైట్, మంచిది. నిమ్రోదు ఈ దురాత్మలు మానవ స్త్రీల గర్భమును పాడు చేసి దేవుని సృష్టిలో ఉన్న సృష్టి క్రమమును కూడా పాడు చేయడానికి వాళ్ళు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారిలో తమ మనసుకు వచ్చిన వారిని వివాహము చేసుకున్నారు. అందులో పడిపోయిన దేవదూత అయిన సాతాను ప్లస్ మానవ స్త్రీలలో సెమీరామిస్, ఈ పేరు బైబిల్లో లేదు కానీ ఈమె గురించి బైబిల్లో పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఉంది. బైబిల్లో 18 రకాల స్త్రీ దేవత పేరు మీద ఈమెయే ఆరాధించబడుతూ ఉంది. భారతదేశంలో ఆదిశక్తి ఈమెయే. దుర్గాదేవి, భవానీదేవి, వేళాంగిని మాత, మీరు నార్త్ నుండి సౌత్ వరకు స్త్రీ దేవత పేర్లు ఏవైనా తీసుకోండి, దట్ ఈస్ వన్ స్పిరిట్, దట్ ఈస్ సెమిరామిస్. ఓకే, ఇస్లాం మతంలో కూడా ఈమె ఆరాధించబడుతుంది. రైట్, సాతానుడు ప్లస్ సెమిరామిస్ కలిస్తే పుట్టినవాడు నిమ్రోదు. ఈ నిమ్రోదు ప్లస్ సెమిరామిస్ కలిస్తే మళ్ళీ వింటున్నారు జాగ్రత్తగా, వీడి ద్వారా ఈమె ద్వారా వీడు పుట్టాడు. వీడు పెరిగి పెరిగిన తర్వాత ఈమెనే పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు. భారతదేశంలో ఉంది ఆ స్టోరీ, అక్కడిది కాదు నేను చెప్తున్నది, భారతదేశం స్టోరీ. భారతదేశంలో ఉన్న స్టోరీ వాస్తవానికి బబులోన్ నుండి మనకు మైగ్రేట్ అయిందే. భారతదేశంలో తల్లి భార్య ఒకరే ఒక దేవుడికి. ఎవరు వారు? రంభన, బ్రహ్మ. బ్రహ్మకు భార్య తల్లి ఒకరేనా? ఎవరామె? సరస్వతి భార్య, తల్లి ఆమె. మరి బ్రహ్మకు కాదు. సో నా మాట జాగ్రత్త వినండి. ఏ స్త్రీకైతే పుట్టాడో మళ్ళీ ఆమెనే భార్యగా చేసుకున్నాడు. వండర్ఫుల్, వండర్ఫుల్, థ్యాంక్ యూ అన్నారు కదా ఇది చెప్పగానే. మరి ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి అనట్లేదే శివుడి సంగతి విన్నప్పుడు? అక్కడి ఆనే ఇక్కడి ఈశ్వర్. అర్థమైందా ఇప్పుడు మీకు? శివుడి తల్లే శివుడి భార్య. మీకు తెలుసా మళ్ళీ ఈ భార్య లేక ఈ తల్లే శివుడిని చంపేసింది. మీరు కొన్ని ఫొటోస్ చూస్తారా శివుడివి? శివుడు కింద పడిపోయి ఉంటాడు, ఆమె ఇట్లా దుర్గాదేవి చూసారా ఫొటోస్ ఎప్పుడైనా? ద మదర్ ఈజ్ కిల్లింగ్ హర్ సన్. నిమ్రోదుని ఎవడు చంపలేడు. సెమిరామిస్ అనే ఆ స్త్రీ అతన్ని మాంత్రిక శక్తులు అని చెప్పానా ఇప్పుడు 45లో 47లో యెషయా 47లో ఆ మాంత్రిక శక్తులు కలిగిన స్త్రీ ఈమెయే. ఎందుకంటే సాతానుతో నేరుగా ఆమెకు సంబంధం ఏర్పడింది కాబట్టి సాతానులో ఉన్న శక్తులన్నీ ఈమెకు వచ్చాయి. అవే మాంత్రిక, కర్ణపిశాచ, దురాత్మ, బాణామతి, చేతబడి, ఏవైనా అనండి మీరు. ఆల్ దీస్ పవర్స్ కేమ్ త్రూ సైటన్. ఆ తర్వాత నిమ్రోదు ప్లస్ సెమిరామిస్ కలిస్తే వీళ్లకు పుట్టినవాడు తమ్మూజు. ఈ పేరు ఎక్కడైనా విన్నారా మీరు బైబిల్లో? వండర్ఫుల్. హూ సెడ్? గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. 8:14 ఒకే ఒక్కసారి బైబిల్లో తమ్మూజు అనే పదం ఉంది. మీకు ఒక విషయం చెప్తాను, నన్ను మళ్ళీ విలువకు మంచిదే, సత్యమైతే చెప్పాలి కదా. ఈ తమ్మూజు చనిపోయినప్పుడు ఇతన్ని గురించి
40 దినములు దుఃఖ దినములు జరిగించాలని ఆనాటి ఆ స్త్రీ ప్రపంచ ప్రజలందరినీ ఆజ్ఞాపించింది. తమ్మూజు దేవుడు చనిపోయాడు. ఏ దేవుడో చెప్తాను నేను. తమ్మూజు దేవుడు చనిపోయాడు కనుక మీరు ఇళ్లలో మంచి వంటలు మటన్లు ఏవి చేసుకొని సంతోషంగా ఉండద్దు. దేవుడు చచ్చిపోతే సంతోషంగా ఉంటారా మీరు? దుఃఖ దినాలు పెట్టుకోవాలి. అందుకే 40 దినాల దుఃఖ దినాలనే లెంట్ డేస్ అన్నారు. లెంట్ డేస్ అనే ఆచారము బైబిల్లో క్రైస్తవ్యానికి లేదా యూదులకు చెందింది కాదు. ఇది అన్య జనాంగాల్లో ఉన్న ఒక ఆచారమును రోమన్ కేథోలిక్ సంఘం అడాప్ట్ చేసుకొని దాని ద్వారా బయటకు వచ్చిన ప్రొటెస్టెంట్లు కూడా ఈనాటికి ఆ లెంట్ డేస్ పేరట యేసు ప్రభు చనిపోయినాక జరిగించమంటే ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే లేచాడు కదా, లేచినప్పుడు ఆనందించాలి కదా అని ఏం చేశారంటే చనిపోవడానికి ముందే 40 దినాలు మనం లెంట్ డేస్ పెడదామన్నా. అక్కడేమో చనిపోయిన తర్వాత 40 దినాలు లెంట్ డేస్ పెట్టారు. చనిపోయిన తర్వాత అంటే మరి యేసు ప్రభు లేచిన ఆనందం మనకు దక్కదు కదా. కాబట్టి ఇలా కాదు, లేచినప్పుడు ఆనందిద్దాం కానీ ముందు 40 దినాలు పెడదాం. ఈ 40 దినాలు లెంట్ డేస్ చేసి గుడ్ ఫ్రైడే నాడు ముఖమంతా మార్చుకొని పాత చీరలు కట్టుకొని వచ్చి ఉండి ఆ తర్వాత ఒక్కరోజు ఓపిక బట్టి బీరువాలో నుండి 10,000 రూపాయల చీర బయటికి లాగితే ఈస్టర్. సో ఈ 40 దినాల వాళ్ళ మనసంతా ఈ కింది స్టెప్లో ఉన్న చీర మీదనే కానీ మీది స్టెప్ మీద ఉన్నది కాదు. ఇవన్నీ గుడ్ ఫ్రైడేకి వారేటివన్నీ కూడా మన ఇంట్లో చాకలి పని చేసే ఆమెకి ఇచ్చేవి అన్నమాట అవి. ఎందుకంటే దుఃఖ దినములు కదా, మంచి చీరలు కట్టొద్దు కదా, కాబట్టి అట్లా ఉండాలి. కానీ మనసంతా ఏ చీర మీద ఉంది? ఆ 10,000 చీర ఉందే. 40 దినాలుగా నన్ను పాత చీరలు కట్టించావు కదా, నీ అంతు చూస్తా అని ఈస్టర్ నాడు అలా మెరిసిపోతాయి అంతే. గుడ్ లక్లో ఈస్టర్ తెల్లవారి ఒక పెళ్లి పెట్టండి, ఎంత గ్రాండ్ శారీస్ తోటి వస్తారో క్రిస్టియన్స్. ఎందుకంటే అప్పటికి 40 దినాలు కట్టుకొని ఇవ్వలేదండి మమ్మల్ని. సో లెంట్ డేస్ ఆచారము ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద బైబిల్. విశ్వాస మూలము కానిదే పాపము అని ఉంది. నీవు విశ్వసించి నమ్మి జరిగించడానికి మూలము కాదో అది జరిగిస్తే పాపం. లెంట్ డేస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఏ సిన్ కమిటెడ్ బై క్రిస్టియానిటీ. చూడదే ఉసుకో. ఈ జోసిఫస్ రాశాడు, నిమ్రోదు బాబెలు గోపురమును కట్టించడమే కాదు ప్రజలందరినీ నిజమైన దేవుడికి విరోధముగా లేవనెత్తాడు. ఎవడైనా ఎలోహిం దేవుణ్ణి పూజించాడా వాణ్ణి వేటాడి చంపేస్తాను, జాగ్రత్త, మమ్మల్ని పూజించాలి. ఎవరి? నిమ్రోదును సూర్యదేవుడుగా, సెమిరామిస్ను చంద్రదేవతగా, తమ్మూజును నక్షత్ర దేవుడుగా. ఇంకా డీప్గా చెప్తున్నాను వినండి. సారీ అమ్మా, మరి నేనేం చేయలేను, కొంచెం ఇటురండి. ఇది ఇటు జరిపితే ఆ కేబుల్ అందట్లేదు, ఇటు కాసేపు రండి. మెడలన్నీ అటు తిప్పడం ఇటు తిప్పడం, పట్టుకున్న తర్వాత రేపు బైబిల్ స్టడీ కొట్టి పాస్టర్ గారు చేయబట్టి నేను బైబిల్ స్టడీ రావట్లేదు అని నా మీద ఎందుకు ఏడవడం? ఓకే, సూర్యదేవుడుగా ఆరాధించబడు. సూర్య ఆరాధన ఇండియాలో ఉందా? ఉంది. చంద్రదేవత, దిస్ ఈజ్ నాట్ ఫుల్ మూన్, దిస్ ఈజ్ క్రిసెంట్ మూన్. సో సెమిరామిస్ వాజ్ వర్షిప్డ్ ఇన్ బాబిలోన్ యాజ్ ఎ క్రిసెంట్ మూన్. అలాగే నక్షత్ర దేవుడు 5 మూలలు కలిగిన నక్షత్ర దేవుడు. 5 మూలలు కలిగిన నక్షత్రము క్రైస్తవులు కూడా వాడుతున్నారా, వాడట్లేదా? అమ్మ నాయన, నిన్ను వెళ్తే మమ్మల్ని ఏ పండుగ చేసుకొని ఇచ్చినట్లేరా నాయన. ఏమండి, నేను క్రిస్మస్ జరిగిస్తాను, నేను గుడ్ ఫ్రైడే జరిగిస్తాను, బట్ ఏదో పండగ జరిగించడానికి కాదు. దాన్ని వాడుకొని నేను అన్యజనులకు సువార్తను అందించడానికి ఒక సాకుగా మాత్రమే ఈ పండగ దినాలు, పుట్టిన దినాలు, పెళ్లి దినాలు, చచ్చిన దినాలు,
పుష్పవతి అయిన దినాలు, ఏదైనానండి మీరు 21st డే అనండి, ఏదనండి అని. ఐ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ ద గాస్పుల్. దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్. గాస్పుల్ ఒక 20 మందికి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ పుష్పవతి జరిగిందా, 21st డే జరిగిందా, మ్యారేజ్ డే జరిగిందా, క్రైస్తవ సంఘాన్ని పిలవకండి, అన్యులను పిలవండి. దాన్ని వాడుకొని నేను సువార్త అందిస్తాను. తద్వారా నా బాధ్యత, మీ బాధ్యత తీరిపోతుంది. వాళ్ళకు సువార్త అందించడం ఎవడు చచ్చినా మంచిదే. పరిశుద్ధాత్మ దేవుని పని, రక్షించుకునే పని నా పని కాదు, నీ పని కాదు. మన పనిలో సువార్త వారికి అందిందా లేదా అన్నది ముఖ్యం. సో ఐ వాంట్ టు యూజ్ ఆల్ దీస్ ఫెస్టివల్స్ ఫర్ ది సేక్ ఆఫ్ గాస్పుల్. దట్స్ ఇట్. ముఖం మార్చుకొని ఉండడం లేదు, ఈస్టర్ నాడు తెల్ల బట్టలు వేసుకోవడం లేదు. అర్థమైందా? రైట్. సో ఈమెకు సాతాను ద్వారా అనేకమైన శక్తులు వచ్చాయి అని చెప్తున్నాను. ఈ శక్తులే కల్దీయ విద్య, గారడి విద్య, మాంత్రిక విద్య, ఇవన్నీ. ఈ నిమ్రోదును పరాక్రమం గల బలవంతుడు 70 ఫీట్ల వ్యక్తి. ఇతన్ని ఎవరు కూడా ఖడ్గంతోనో లేక బాణంతోనో చంపలేరు. గొల్యాతు యొక్క ఖడ్గమును ఎంతమంది మోసారట? ఏం లేదు, అప్పుడు మేము లేం సార్. అప్పుడు మేము చూస్తే చెప్పేవాళ్ళమే, కానీ అప్పుడు మేము లేము. గొల్యాతు ఖడ్గమును 6 సైనికులు మోస్తే వచ్చింది ఖడ్గం. వాడు ఒక చేత లెఫ్ట్ హ్యాండ్తో పడతాడు అంతే. అది కానీ సామాన్య సైనికులు 6 మోయాలి. అలాగే వీణ్ణి ఎవరు చంపలేరు, కానీ మాంత్రిక శక్తులతో ఈమె చంపగలిగింది. సెమిరామిస్ చంపగలిగింది. ఎందుకు చంపిందో తెలుసా? ఈమె వ్యభిచార స్త్రీ. నిమ్రోదును పెళ్లి చేసుకుని తమ్మూజును కనక ముందు ఈమె మరొకరితో వ్యభిచారం చేస్తుంటే నిమ్రోదు చూశాడు. చూసి, నువ్వు నాకు ఎట్లా మోసం చేస్తున్నావు అంటే, నీ ఇష్టం ఉంటే సంసారం చేయి, లేకపోతే లేదా అంది. అదేంటి సంసారం చేయడం అంటే? చంపేస్తాను, ఎక్కువ మాట్లాడావంటే. నన్ను చంపేవాడు ఉన్నాడు ఆ భూమి మీద, నేను డైరెక్ట్ సైతానికి పుట్టాను, నన్ను చంపేవాడే ఉన్నాడు, నేనే చంపుతాను నిన్ను. శివుడి తల్లే శివుడిని చంపింది, మాంత్రిక శక్తులతో చంపింది. తద్వారా సూర్యుడు ఎగిరిపోయాడు. ఇప్పుడు సూర్యుడు పని అయిపోయింది కదా. ఈ నిమ్రోదు చచ్చిపోయే సమయానికి సెమిరామిస్ 3 నెలల గర్భిణి. అబ్బా, నిమ్రోదు గారిని ఎవరు చంపలేరు, ఎట్లా చచ్చిపోయింది? చచ్చిపోలేదు. ఆయన నా గర్భములో శిశువుగా అవతరిస్తూ ఉన్నాడు అని చెప్పింది. హీఈస్ టేకింగ్ రీఇన్కార్నేషన్. ఈయన నా కడుపులో ఉన్నాడని చెప్పింది. ప్రపంచ ప్రజలందరికీ చెప్పింది, నమ్మించింది. 5వ నెల వచ్చేసరికి ఆమెలో దేవుడు మళ్ళీ వచ్చాడని శ్రీమంతం వచ్చింది. ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు, పట్టు వస్త్రాలు వేశారు, కిరీటం పెట్టారు, మెడలో దండలు వేశారు, ఒక్కొక్కరు తెచ్చిన బంగారు గాజులని తొడిగారు. ఆమెను దేవుణ్ణి మళ్ళీ అంటుంది, దేవుడు ఆమె కడుపులో ఉన్నాడా హో అంటూ. శ్రీమంతం అనే కార్యం బైబిల్లో యూదులు కానీ క్రైస్తవులు కానీ శ్రీమంతం చేసినట్టుందా? సో we are adapting all the Babylonian religious rituals. We are Christians again. Yes, అది క్రిస్టియన్స్, వి ఫాలో ద బైబిల్ అని చెప్పుకుంటాం. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? లెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీమంతం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చుక్క కట్టుకున్నారే మొన్న క్రిస్మస్కి, ఈ చుక్క ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్లో నుండి వచ్చిందా? నో, దిస్ ఈస్ ఫ్రమ్ సైటన్. ఇప్పుడు జాగ్రత్త చూస్తున్నారా బోర్డు? క్రిసెంట్ మూన్ ప్లస్ 5 స్టార్ను కలుపుతున్నాను నేను. ఏ మతం సింబల్ ఇది? ఇస్లాం. సో ఇస్లాం స్పిరిట్ వెనుక ఈ స్త్రీ ఆత్మ పనిచేస్తుంది, ఈ తమ్మూజు దేవత ఆత్మ పనిచేస్తుంది. ఇవి 2 కలిస్తేనే ఇస్లాం వచ్చింది. మనమేమనుకుంటాం, ఇస్లాము మొన్నటిదండి, క్రీస్తు తర్వాత 700 సంవత్సరాలకు వచ్చింది.
బట్ ద స్పిరిట్ ఈజ్ నాట్ ఆఫ్టర్ 700, ఇట్ ఈస్ ఫ్రమ్ బాబిలోన్. బబులోన్ నుండి కూడా నడుస్తున్న ఆత్మయే ఇస్లాంలోనికి వచ్చి తన పనిని కొనసాగిస్తుంది. మీరు ఇస్లాం అన్నారు, నేను మళ్ళీ ఇంకొక బొమ్మ గీస్తాను మీకు. ఓం, వెరీ గుడ్. ఎవరన్నారండి? ఓం అన్నారు, వెరీ గుడ్. ఓం అనేది ఇస్లామా? మరి హిందూయిజం. ఇస్లాం కంటే 1000 సంవత్సరాల ముందు హిందూయిజం పుట్టింది. ద సేమ్ స్పిరిట్ ఈజ్ లీడింగ్ హిందూయిజం. ద సేమ్ స్పిరిట్ ఈజ్ వర్కింగ్ అమాంగ్ హిందూ రిలీజియస్ యాక్టివిటీస్. ఇట్లా నేను చూపించుకుంటూ పోతే ప్రతి మతములో క్రిసెంట్ మూన్, 5 కార్నర్ స్టార్ ఉంటాయి కూడా. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు 5 కార్నర్ స్టార్ అట్లా చూపిస్తే మీకు ఎట్లా ఉంది, కానీ మన క్రిస్టియన్స్ కట్టుకున్న స్టారు 5 మూలలది, కానీ ఇట్లే కట్టారా మీరు? కట్టినప్పుడు ఇట్లే ఉందా? అది ఇట్లా లేదు, వేరే తీరుంది. నేను చూపిస్తాను చూడండి. ఇలాగుంది కదా, ఉంది కదండి? రైట్. ఇందులో ఏముందో చూపిస్తా మీకు నేను. ఓకే, ఇందులో ఏమిటో ఇది, ఏంటది? పెంటాగన్. ఓకే, the Pentagon American consulate is also designed by satanic people. సాటనిక్ సంస్థ ఒకటి ఉంది, వాళ్ళ ద్వారానే అమెరికన్ డాలర్లోని డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళే పెంటాగన్ను నిర్మాణం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా నిర్మాణమైన క్రొత్త భవనం కూడా పెంటాగన్ షేప్లోనే కట్టారు. సో పెంటాగన్ ఇది 5 మూలది. ఇందులో ఈ మొదటి మూల ఆకాశమునకు సంబంధించిన దేవతలను ఆహ్వానించేది, రెండవ మూల వాయువుకు సంబంధించిన వాయు దేవతను ఆహ్వానించేది, మూడవది అగ్ని దేవతను ఆహ్వానించేది, నాలుగవది భూదేవతను ఆహ్వానించేది, ఐదవది నీటి దేవతను ఆహ్వానించేది. పంచభూతములను ఆహ్వానించే నక్షత్రమే 5 మూలల నక్షత్రము. క్రిస్టియన్స్ ఇంటి మీద చర్చిలో పెట్టుకున్న నక్షత్రం. మీ అందరి చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయా? ఎంతసేపు అయిందో దాన్ని చూడక కదా, బాగా బెంగ పెట్టుకున్నారు కదా. ఒక్కసారి ఓపెన్ చేయండి గూగుల్లో, సాటనిక్ స్టార్ అని కొట్టండి. సాటనిక్ స్టార్ అని కొట్టండి. ఏం పిక్చర్ వస్తుందో చూడండి. ఈ పిక్చర్ వస్తుంది. వచ్చిందా ఎవరికైనా? సాటనిక్ స్టార్ ఇదే పిక్చర్ వచ్చిందండి. ఎస్, దాంట్లో ఏముంది రూపం? ఆ 5 కార్నర్ స్టార్ ఉంది, దాని లోపల ఒక జంతువు ఉంది కదమ్మా. ఏం జంతువు అది? ఇట్స్ ఎ ర్యామ్, ఒక పొట్టేలు. లోపల జంతువు ఉంది కదమ్మా, వెరీ గుడ్. లోపల ఇవి కొమ్ములండి. ఇవి చెవులు, ఇవి కొమ్ములు. ర్యామ్కు ఇది గడ్డం పొడవుగా ఉంటుంది కదా, ఇది పొడవు ఉంటుంది. ఈ క్రిస్మస్ చుక్కకు కూడా ఇది పొడుగు ఉంటుంది. సో క్రిస్టియన్స్
knowingly or unknowingly worshipping Satan. యేసుక్రీస్తు పేరు మీద సాతాన్ని ఆరాధించడం అంటే ఎంత గొప్ప భక్తో చూడండి. ఇది యేసుక్రీస్తు పేరు మీద సాతాన్ని ఆరాధిస్తున్నారు. లెంట్ డేస్ సాతాను ఆరాధనే. ఏమండి, క్రిస్మస్ ట్రీ, అందుకే అన్నాను కదా, అమ్మో నెక్స్ట్ ఈయనను పిలిస్తే ఒక్క పండుగ కూడా చేసుకుంటట్లేడు మనల్ని. క్రిస్మస్ ట్రీ, అమెరికన్ $1 అని కొట్టండి మీ సెల్ ఫోన్లో. అమెరికన్ USD1 అని కొట్టండి. యునైటెడ్ స్టేట్స్ $1. పిరమిడ్ వచ్చిందా? పిరమిడ్ వచ్చిందమ్మా అందులో? ఎస్, థ్యాంక్ యూ అమ్మా. ఇటీవో ఒక్క నిమిషం అందరికి చూపిస్తాను. వెరీ గుడ్. ఇది అమెరికన్ డాలర్ అండి. దీన్ని ఎలాబరేట్ చూస్తే పిరమిడ్ ఉండి ఒక కన్ను ఉంటుంది పైన. ఇల్లుమినాటి అంటే ఒక పెద్ద కన్ను చూస్తుంది మిమ్మల్ని అని. ఏమిటి ఆ కన్ను అంటే శివుడి 3వ కన్ను. శివుడి 3వ కన్నే ఈ కన్ను. తర్వాత ఇప్పుడు ఈ క్రిస్మస్ ట్రీ ఉన్ను ఆ పిరమిడ్ ఉందా మన దగ్గర? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి చూపిద్దాం అందరికీ. ఇక్కడ ఉంది. ఈ డిజైనింగ్ అంతా చేసిన వాళ్ళు ఫ్రీమాసనరీ. ఈ అమెరికన్ డాలర్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానివ్వండి, మాన్యుమెంట్స్ అంటారు. అంటే ఒక స్తంభాలు పెడతారు జ్ఞాపకార్థంగా. ఆ మాన్యుమెంట్స్ని కూడా తయారు చేసేది ఫ్రీమాసనరీ అనే శాటనిక్ ఆర్గనైజేషన్. అది వాళ్ళే పెంటగన్ బిల్డింగ్ని కట్టారు. ఈ అమెరికాలో $1 డిజైన్ చేసి ఇందులో పిరమిడ్ పెట్టారు. ఈ పిరమిడ్లో 13 మెట్లుంటాయి. 13 అనేది సత్యసాయిబాబా లక్కీ నంబర్. ఆ 13 పైన ఒక నేత్రం చూస్తూ ఉంటుంది. ఈ పిరమిడ్, ఈ క్రిస్మస్ ట్రీ, టవర్ ఆఫ్ బాబెల్, ఈ మూడింటి షేప్ ఒక్కో రకంగా లేదు కనుక క్రిస్మస్ ట్రీ బైబిల్లో లేదు సుమా. ఈ క్రిస్మస్ ట్రీ ఎగ్జాక్ట్గా టవర్ ఆఫ్ బాబెల్ లాగా అలాగన ఉండడంతో దాన్ని అందంగా తీసుకొచ్చి పెట్టారు. పెట్టి క్రిస్మస్ ట్రీ అంటున్నారు. థ్యాంక్ యూ అమ్మా, $1 ఇచ్చినందుకు. ₹85 తర్వాత ఇస్తానమ్మా. సో ఇది కూడా నాట్ బిబ్లికల్. 5 స్టార్, ఇట్ ఈస్ ఆల్సో నాట్ బిబ్లికల్. లెంట్ డేస్ ఈజ్ ఆల్సో నాట్ బిబ్లికల్, రైట్. సో నిమ్రోదే ప్రజలను విరోధంగా తిప్పుతూ ఈ నక్షత్రమును ఆరాధించాలని ఇవన్నీ చేసి కూర్చున్నాడు అనమాట. అలాగే హిందూయిజంలోనూ ఇస్లాంలోనూ ఈ క్రిసెంట్ మూన్ వర్షిప్ అండ్ 5 స్టార్ వర్షిప్ హిందూయిజంలో కూడా ఉంది. ఇంటి ముందు ముగ్గు వేస్తారు 5 స్టార్. అందులో ఒక దిక్కేమో ఆకాశము వంటి కుంకుమ, మరొక దిక్కు భూమి. ఇలాగ 5 కుంకుమలు చల్లుతారు. అందులో నదుల ఒడ్డున మాంత్రికులు మంత్రాలు చేసేటప్పుడు కూడా అదే నక్షత్రాన్ని భూమి మీద వేసి కుంకుమలు, రకరకాల కుంకుమలు వేసి ఆ దురాత్మలను ఆహ్వానిస్తారన్నమాట. అవసరమైతే గొర్రెను కూడా అక్కడ కోస్తారు. దాని తలే ఈ 5 కార్నర్ స్టార్ షేప్లో ఉంది, చూపించాను కదా ఇంతకుముందు నేను. సో ఇవన్నీ కూడా ఈవిల్ స్పిరిట్ వర్షిప్,
which was from Babylon. నిమ్రోదు యొక్క బబులోన్. అందుకే అన్నాను నేను, బబులోన్లో ఉన్న ఆచారాలన్నీ తల అయితే మిగతా ప్రపంచంలో ఉన్న ఆచారాలన్నీ మొండెము. ఇక్కడున్న ఆచారాలనే ప్రపంచం అంతా జరిగిస్తూ ఉంది. అలాగున నిమ్రోదు గురించి ఈయన మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రైట్, బబులోన్ ఒకటి 10 నిమిషాలు ఉంది నాకు. 10 నిమిషాల్లో బబులోన్ గురించి చకచక ముగించుకుందాం. బబులోను సామ్రాజ్యం లేకముందు నిమ్రోదు మొట్టమొదట ఈ బబులోన్లో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇలాగ యూఫ్రటీస్ ఉంటుంది, ఇలా టైగ్రీస్ ఉంటుంది, ఇక్కడ బబులోన్ ఉంటుంది. ఇతను ఇక్కడ గోపురమును కట్టించాడు, అది మధ్యలో ఆగిపోయింది. దాని తర్వాత ఈ పట్టణం అంతటిని కట్టించాడు. ఇక్కడ నుంచి ఆయన అష్షూరుకు వెళ్ళాడు. ఈ అష్షూరును కూడా కట్టించింది ఆయన. అష్షూరు యొక్క క్యాపిటల్ సిటీ ఏమిటి? కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. అనుమానంగా ఎందుకు చెప్తున్నారు మరి? నినివే. ఓకే, నినివే ప్రజల క్రూరత్వం ఎలాంటిది? యోనా గ్రంథం చదివితే మనకు అర్థం అవుద్ది కదా, నినివే ప్రజల క్రూరత్వం ఎలాంటిదో. సో వాళ్ళందరికీ మూల పురుషుడు నిమ్రోద్. కాబట్టి ఈ అష్షూరులో వెళ్ళి నినివేను వాడు క్యాపిటల్ సిటీగా పెట్టుకొని ప్రపంచాన్ని ఏలాడు. సో ఇందులో అష్షూరు, బబులోను, ఆ తర్వాత సుమేరియన్ నాగరికత. సుమేరియన్, ఈ 3 నాగరికతలను కలిపి మెసొపొటేమియా నాగరికత అన్నారు. ఈ 3 నాగరికతలను మొట్టమొదట కట్టించిన వాడు నిమ్రోదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెసొపొటేమియా. మెసోస్ అంటే 2, పొటెమోస్ అంటే నదులు. 2 నదుల మధ్యలో ఉన్న నాగరికత కనుక మెసొపొటేమియా నాగరికత అని కల్దీయ భాషలో అన్నారు. మెసోస్, పొటోస్, మెసొపొటోస్. సో ఈ 2 నదుల మధ్యలో నాగరికతలో ఈ 3 ఉన్నాయి మళ్ళీ కల్చర్స్. ఈ 3 కల్చర్స్ కు మూల పురుషుడు నిమ్రోదే. ఈ 3 కూడా క్రిసెంట్ మూన్, 5 కార్నర్ స్టార్ ఆరాధించబడడం అనేది ప్రారంభమైంది. ప్రపంచంలో అన్ని సామ్రాజ్యాల్లో, అన్ని మతాల్లోనికి ఈ సిస్టమ్ అడాప్ట్ అయింది. అయితే నెబుకద్నెజరుకు ముందు వరకు ఈ బబులోనీయులందరూ అష్షూరు వాళ్ళ వశంలో ఉండేవారు. బబులోన్ అనే నాగరికత, బబులోన్ అనే దేశం ఒకటి లేదు, అష్షూరులోనే మింగిలైంది. నెబుకద్నెజరు వాళ్ళ నాన్న పేరు నెబోపొలాసార్. ఈయన కూడా ఆ అష్షూరు నాగరికల రాజ్యాల చేతిలోనే ఉన్నాడు. కానీ ఈయనేం చేశాడంటే మాదీయ రాజు యొక్క సహాయముతో అష్షూరు సామ్రాజ్యం మీదికి దండెత్తాడు. తిరుగుబాటు చేసి బబులోను భాష మాట్లాడే బబులోనీయులందరినీ అష్షూరు నుండి వేరు చేసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నెబోపొలాసార్, నెబుకద్నెజర్ వాళ్ళ నాన్న పేరు అది. బైబిల్లో లేదు. ఈయనను నెబుకద్నెజర్ 1 అంటారు. మనం ఏ నెబుకద్నెజర్ గురించి అయితే బైబిల్లో అనుకుంటున్నామో ఆయనను నెబుకద్నెజర్ 2 అంటారు. సో మనకు 2 గురించి తెలుసు, 1 గురించి తెలియదు. సో ఈ నెబుకద్నెజర్ వాళ్ళ తండ్రి క్రీస్తుపురం తీసుకొని వచ్చి స్థాపించిన ఈ నాగరికత తర్వాత తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు ఆ స్థానంలో రాజయ్యాడు. ఏమండి, తండ్రి తర్వాత ఆ సామ్రాజ్యానికి ఆయన రాజయ్యాడు. సో అది క్రీస్తుకు పూర్వం 605లో ఈయన రాజ్యానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన పరిపాలించిన తర్వాత ఏమవుతుంది? వెనకపోతుందా? రైట్. నెబుకద్నెజర్ తర్వాత అతని కుమారుడు బబులోనుకు రాజయ్యాడు. అతని పేరు నెబోనిడస్. బైబిల్లో టోటల్ హిస్టరీ
లేదు సుమా. బికాజ్ బైబిల్ ఈజ్ నాట్ మెయిన్డ్ ఫర్ హిస్టరీ. చరిత్రను తెలిపే గ్రంథంగా దేవుడు రాయించలేదు, కానీ చరిత్ర ఉంది అందులో. సైన్స్ గ్రంథం కాదు, కానీ సైన్స్ అందులో ఉంటుంది. ఆర్కియాలజీకి సంబంధం లేదు, కానీ ఆర్కియాలజికల్ హిస్టరీ ప్రూవ్ చేస్తుంది. అలాగనమాట. టోటల్ హిస్టరీ ఉండదు, కానీ హిస్టరీ ఉన్న హిస్టరీతో బైబిల్ ఏకీభవిస్తూ ఉంటుంది. హిస్టరీని చెప్పడం ముఖ్యం కాదు, హిస్టారికల్ పర్సన్ యేసుక్రీస్తును చూపించడము దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి హిస్టరీ సీరియల్గా ఉండదు సుమా. కానీ బాబిలోనియన్ హిస్టరీలో చదివాను, నెబుకద్నెజర్ తర్వాత నెబోనిడస్ అనేవాడు రాజయ్యాడు, ఆయన కొడుకు. నెబుకద్నెజర్ యొక్క భార్యలు, చాలా మంది భార్యలు ఉన్నారు ఆయనకి. ఈ నెబోనిడస్ను కన్న భార్య తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె చంద్రదేవత ఆరాధికురాలు, చంద్రదేవతను పూజిస్తుంది. నెబుకద్నెజర్ ఎప్పుడైతే చచ్చిపోయాడో వెంటనే ఈ నెబోనిడస్ను రాజ పీఠం మీదకి వచ్చాడు. అయితే ఈమె ఇతన్ని తీసుకొని సౌదీ అరేబియాకు వచ్చింది. సౌదీ అరేబియాలో బైబిల్లో ఉంది తేమా అనే పట్టణం ఉంది. ఈ తేమా అనే పట్టణంలో చంద్రదేవత ఆలయం ఒకటి ఉండేది. అది ఆ రోజుల్లో ఫేమస్ అన్నమాట. కొడుకును తీసుకుని ఈ తల్లి నెబుకద్నెజర్ చచ్చిపోగానే కొడుకును తీసుకుని తేమాకు వచ్చింది, సౌదీ అరేబియాకు వచ్చింది. అక్కడ కొన్ని నెలల పాటు కొడుకు తల్లి ఉన్నారు. ఈలోగా బెల్షస్సరును ఎవరు రాజుగా చేయలేదు. వీళ్ళన్నయ్య వెళ్ళిపోవడం చూసి బెల్షస్సరు తనకు తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ దేశాన్ని పరిపాలించడానికి ఎవరు లేరు, మరి మా అన్నయ్య మా తల్లి అటు వెళ్ళిపోయారు. అక్కడ 10 years ఉన్నాడు నెబోనిడస్. తర్వాత తల్లి ఏం చేసింది, ఇక నేను నా మిగతా జీవితాన్ని ఈ దేవత ఆలయంలో పూజారిగా నేను గడుపుతాను, నువ్వు వెళ్ళిపోనాయనా అని చెప్పింది. ఆమె అక్కడే పూజారిగా ఉండిపోయింది. ఆనాడు పూజారులు అంటే ఎవరు ఏమండి? స్త్రీలు పూజారులైతే వాళ్ళు దేవదాసీలు. దేవదాసి వ్యవస్థ అంటే ఏమండి, స్త్రీలు దేవాలయాల దగ్గర ఊడుస్తూ శుభ్రం చేస్తూ ఉంటారు. పురుషులు ఎవరైనా దేవుని భక్తి కొరకు వస్తే వాళ్ళ శరీర ఇచ్చలను తీర్చడం కూడా భక్తిలో భాగమే గనక ఇక్కడ ఉన్న స్త్రీలు వారి యొక్క శరీర ఇచ్చలను తీర్చి వాళ్ళిచ్చిన డబ్బుతో జీవితాన్ని గడపడమే దేవదాసి వ్యవస్థ. అక్కడ పుట్టింది చంద్రదేవత ఆరాధన దగ్గర పుట్టింది. మన దేశాల్లో దేవాలయాల దగ్గర మొన్నటి వరకు ఈ దేవదాసి వ్యవస్థ ఉంది. సో అలాగన నెబోనిడస్ మళ్ళీ వచ్చేసరికి బెల్షస్సరు సింహాసనం మీద ఉన్నాడు. ఈ తమ్ముడితో ఏం గొడవ పెట్టుకుంటాం ఇప్పుడు అని నెబోనిడస్ పారసీక దేశం మీదకి వెళ్ళాడు. పర్షియన్ గల్ఫ్, బబులోన్, ఇరాక్ కింద ఉన్న ఇరాన్. ఇరానే ఒకప్పటి పర్షియన్ గల్ఫ్, పారసీక దేశం అని బైబిల్లో వ్రాయబడి ఉంది. సో ఈ పర్షియన్ గల్ఫ్కు వెళ్ళగానే అక్కడ కోరేషు ఉన్నాడు. ఏమండి, మన కోరేషు గురించి కొంచెం బైబిల్లో ఉంది కదా. ఓకే, పెన్నులు తినొద్దు, గోర్లు అంతకన్నా తినొద్దు, వేళ్లను కూడా అంతకన్నా నోట్లో పెట్టుకోవద్దు. వేళ్ళు అన్నాన్ని నోట్లో పెట్టుకోవడానికి ఇవ్వబడ్డాయి, కానీ వేళ్లనే నోట్లో పెట్టుకోవడానికి ఇవ్వబడలేదు. గోరు మీరు కొరకడానికి దేవుడు మీకు పళ్ళు ఇవ్వలేదు. పళ్ళు ఉన్నది మీ గోర్లు కొరకడానికి కాదు, నెయిల్ కట్టర్ ఉంది గోర్లు కొరకడానికి. ఓ ఎప్పటి నుండో చిన్నోడు ఆ చాక్లెట్ సపరించినట్టు సపరిస్తూనే ఉన్నారు. దట్ ఈస్ నాట్ గుడ్ హ్యాబిట్. ఓకే, పెద్దలు చిన్నలు గోర్లు కొరకడం అనేది, వేళ్ళు నోట్లో పెట్టుకోవడం అనేది, ఆ కాస్త చెమట టేస్ట్ వస్తే మింగడం అనేది, దట్ ఇస్ ఓకే. నెబోనిడస్ కోరేషు మీదకి వెళ్ళేసరికి కోరేషుకు ఎక్కడ లేని భయంకరమైన కోపం వచ్చింది. అరే, నేను వీళ్ళ బబులోను సామ్రాజ్యాన్ని ఏమనలేదు, వాళ్ళ జోలికి వెళ్ళలేదు, వాళ్ళు ఎందుకు నా మీదకి వచ్చారు?
బెల్షస్సరు పరిపాలన చేస్తుండగా నెబోనిడస్ను క్రూరాతి క్రూరంగా చంపేశాడు కోరెష్. అప్పుడు కోరెష్కు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళు ఎందుకు అసలు నా మీదకి వచ్చారు యుద్ధానికి, నేను ఇప్పుడు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తాను అనుకున్నాడు. అలా వెళ్తాననుకునే సమయానికి ఆ దేశంలో 7 దినముల మర్దూకు దేవత పండుగ జరుగుతుంది. ఆ పండుగలో 7 దినములు ఏ ఉద్యోగాలు చేయరు, ఆనందించడమే. సోమరసము, మద్యపానం తాగుతూ ఉండడము, స్త్రీలు పురుషులు కలిసి నాట్యం ఆడుతుండడం అనేది అక్కడ పుట్టింది. ఇప్పుడు పబ్బులు అంటున్నారు. ఇప్పుడు పబ్బుల సంస్కృతి వాస్తవానికి పునాది అక్కడ పడింది. బబులోనే తలకాయ అంటున్నాను కదా, అందుకే. సో ఎవ్రీ రిచువల్ యూ విల్ ఫైండ్ ఇన్ బబులోన్. ఇప్పుడు పబ్బుల సంస్కృతి ఆనాడు బెల్షస్సరు తన రాజ్యములో మర్దూకు దేవతకు సెలబ్రేషన్గా ఆ ఆచారాన్ని తీసుకొని వచ్చాడు. అయితే అప్పటికే నెబుకద్నెజరు 3 సార్లు యూదా రాజ్యం మీద దండెత్తి దేవాలయమును కూడా ధ్వంసం చేశాడని చెప్పాను కదా. ఆ దేవాలయంలో ఉన్న ఉపకరణములు ఏమండి, బంగారు వెండివి ఉపకరణాలు ఉన్నాయి. బలిపీఠము దగ్గర నిప్పులను సరిచేయడానికి ఉండే గరిటెలు ఉండేవి, పొడవాటివి, ఇత్తడితో చేసినవి. వాటిని తీసుకొని వెళ్ళిపోయాడు. అలాగే నూనెను, ఒలీవ నూనెను దీపస్తంభంలో పోయడానికి బంగారు చెంచాలు ఉండేవి, స్పూన్స్ ఉండేవి, అవి కూడా ఎత్తుకొని వెళ్ళాడు. అలాగే ధూపం వేయడానికి ఒక సువర్ణ ధూపార్తి ఇలాగ ఉండేది. అందులో నిప్పులు వేస్తే సాంబ్రాణి, గంధపు చెక్క, జటామాంసి ఇవన్నీ వేస్తే పరిమళ వాసన వచ్చేది. దానికి ఉన్న చైన్స్తో అలాగున్న దేవాలయం అంతా ఊపుకుంటూ యాజకుడు తిరిగేవాడు. దేవాలయం అంతా పరిమళ వాసనతో ఉండేది. ఇలాంటివన్నీ కూడా అతి పరిశుద్ధ స్థలంలో బంగారు పాత్ర గల మన్నా, సముఖపు రొట్టెల 2 పదాజ్ఞలు కలిగిన పలకలు, అహరోను చిగురించుచున్న కర్ర, మందసం పైన ఉండేది కరుణాపీఠం, బంగారముతో చేయబడిన కరుణాపీఠం. ఇలాగ బంగారంతో, ఇత్తడితో, వెండితో ఉన్నవన్నీ దోచుకొని వెళ్ళిపోయి వాళ్ళ మర్దూకు దేవత దేవాలయంలో పెట్టాడు నెబుకద్నెజరు. బెల్షస్సరు ఈ 7 దినముల పండుగ చేస్తూ ఉన్నాడు. ఏమండి, వినాయక చవితి ఎన్ని దినాలు? 9 దినాలు. దుర్గాదేవి దసరాకు, దుర్గాదేవికి ఎన్ని దినములు? సో అలాగనే 7 దినములు ఆ దేవతకు పండుగ ఉండేది. సో ఆ పండుగలో మొదటి దినమున ఊరేగింపుగా తీసుకొని రావడము దేవతా విగ్రహాన్ని, 9వ దినమున ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం, మధ్యలో ఉండేటివన్నీ 7 days. సో ఆ విధంగా 7 దినములు దేవతకు పండగ చేయడం అనే ఆచారము అప్పటి నుండి వచ్చింది. అదే ఆచారము వినాయక చవితిలో, దుర్గాదేవిలో, శ్రీరామ కళ్యాణంలో అన్నిట్లో కనబడుతుంది. సరే దేవుని బిళ్ళరా, ఈ బబులోను ఆచారంలో ఎప్పుడైతే బెల్షస్సరు ఈ మద్యపానంతో స్త్రీలు పురుషులు కలిసి నాట్యమాడుతూ దేవత ముందు నాట్యమాడుతున్నారో, ఆ మద్యము తాగుతున్నప్పుడు బెల్షస్సరు ఏం చేశాడు, ఒరే గర్భగుడిలో మా నాన్నగారు తెచ్చిన యెరూషలేము నుండి తెచ్చినవి ఉన్నవే, అవి బయటికి తీసుకొని రండి అన్నాడు. తీసుకుంటా మరి అందులో మద్యపానం పోస్తూ త్రాగుతూ దేవతను సంతోష పెడుతూ ఉంటే సృష్టికర్త అయిన దేవుడికి భయంకరమైన కోపం వచ్చింది. బాగా మత్తుడై ఉండి అలా చూస్తున్నాడు. మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్, ఏదో ఒక హస్తం వచ్చి గోడ మీద రాస్తుంటే కనబడింది. దాని అర్థం ఏంటో తెలియట్లేదు. నిన్ను త్రాసులో తూచగా బెల్షస్సరు, నీవు నా దృష్టికి తక్కువగా కనబడితివి, నీ రాజ్యము ముగిస్తున్నాను. ఆ 7వ దినమున ఈ పండగ లాస్ట్ డే ఎంత ఎంజాయ్ చేస్తారు ఏమండి? అంత ఎంజాయ్ చేస్తున్న దశలో దేవుని హస్తము రాయడం చూశాడు. ఇలా చూస్తూ ఉన్నాడు అంతే. కోరెష్ రాజు, పారసీక రాజు దండెత్తి యూఫ్రటీస్ నది దగ్గరికి వచ్చాడు. యూఫ్రటీస్ నది దగ్గరికి వచ్చి, ఇందులోనికి పోవాలి అంటే, బబులోన్లోనికి పోవాలి అంటే యూఫ్రటీస్ నది మెండుగా పారుతుంది.
సైనికులు అందులోకి వెళ్తే ఆ ప్రవాహం కొట్టుకొని పోతుంది. ఈ 7 దినాల పండుగలో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే కోరెషు రాజు వచ్చి దీని చుట్టూ ఇక్కడ నుండి నీరు బారుతుంది కదా, ఈ సైన్యం అంతా, పారసీక దేశపు సైన్యం అంతా ఇక్కడ కందకములు తవ్వి, ఇటు కాల్వ తవ్వి ఇలా కందకం తవ్వి ఈ నీళ్లను ఇటు మళ్లించారు. ఇక్కడ ఫోర్స్ తక్కువ అయిపోయింది. మీకు తెలుసా, ఆ రోజుల్లో కోట గోడలు 2 ఉండేవి, బయటి గోడ ఒకటి, లోపలి గోడ ఒకటి. ఈ మధ్యలో వ్యవసాయం చేస్తుండేవాళ్ళు. ఎవడైనా శత్రువు ఈ గోడ దాటితే ఇందులో పట్టుబడిపోతాడు. సో అలాగున ఎరికోకు కూడా అలాగే ఉండేవి. సో ఈ 2 గోడల కింద నది బారుతుంది. దీని ఫోర్స్ తగ్గించడానికి వాటర్ని ఇటు డైవర్ట్ చేశారు. వెంటనే ఇందులో గుండా సైన్యము లోపలికి వచ్చేసారు. గోడలు ఉన్నట్టే ఉన్నాయి, గోడ మీద సైన్యం తిరుగుతున్నారు. లోపల నుండి వీళ్ళు రాజుగారి మందిరంలోనికి సరికి తప్పతాగిపోయి ఆ దర్శనం చూసి భయంతో ఉన్నాడు. అక్కడే ఆయన తలను తీసేసి బబులోను సామ్రాజ్యం ముగించారు. పారసీకులు ఆక్రమించి పారసీక సామ్రాజ్యాన్ని స్థాపించారు. మనము ముగిస్తున్నాం. ఏమండి? అలాగున నెబుకద్నెజరు చూసిన దర్శనములోని శిరస్సు భాగం బబులోను సామ్రాజ్యం ఎలా ప్రారంభించబడింది, ఎలా ముగించబడింది దాన్ని చూసాం. రేపు ఆ యొక్క దర్శనం అంతా కంప్లీట్గా దినములో మనము పరిశోధిద్దాం. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును, వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును, భూలోక రాజ్యములన్నీ ఆయన వేయగును, భూలోక రాజ్యములన్నీ ఆయన వేయగును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, ఈ సాయంత్రం వేళ నెబుకద్నెజరు రాజుకు మీరు ఇచ్చిన ఆనాటి దర్శనములోని చరిత్ర ఏమిటో, ప్రవచనం ఏమిటో, ప్రవచనమును మీరు ఎలాగ నెరవేర్చారో చరిత్రను పరిశోధించడం ద్వారా మేము చూసాం. ప్రభువా, నీ బిడ్డలు కూడా విసుగక, అలయక, కృంగిపోక, నిరాశపడక, నిద్రమత్తును సైతం వదులుకొని ఆశగా విన్న ప్రతి పాఠము కొరకు నీకు స్తోత్రాలు. ప్రతి అంశమును నీ బిడ్డలు ప్రవచనమును గ్రహించుటకును, ప్రవచనం మీద విశ్వసించుటకును, ప్రవచనమునిచ్చిన దేవుని మీద నమ్మకమును మరింతగా పెంచుకొని, దేవుడు చరిత్రలో ఏది చూపిస్తున్నాడో అది తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాడని, తన రాకడ విషయంలోనూ ఆలస్యము చేయడని గ్రహించి వారు త్వరగా యేసును ఎదుర్కొనే అలంకరణ వారి ప్రాణాత్మ దేహముల మీద మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ, రేపటి తరగతి కొరకు మమ్మల్ని అందరినీ శరీరమును, ప్రాణమును, ఆత్మను సిద్ధపరచండి. మరింత ఆశతో
మేము నేర్చుకునే మనస్సును, శరీరములో ఓపికను దయచేయమని, ఇప్పుడు నేర్చుకున్న దాంట్లోని ఆత్మీయ చారిత్రక పాఠములను మా ఆత్మీయ జీవిత మేలు కొరకు మీరు అభిషేకించి దీవించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.